హాయ్ ఫ్రెండ్స్. సో, ఇంక నేను పుట్టెంటుకలది మా ఇంట్లో ఇలా చల్లముద్ద పెట్టామనే వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాను గదా! సో, అందులో వీడియోసే కొన్ని షార్ట్స్ అనమాట ఇవి. ఇక్కడ ఏంటి అంటే గినం జుట్టు అదే ఎంట్రుకలు తీయించేటప్పుడు ప్లస్ ఇలా మేము రామస్వామిని పెట్టేసి ఎంట్రుకలు తీయించుకుంటామంటే, ఏంటి ఎక్కడ గుడికి అలా ఎళ్ళకుండా ఇంట్లోనే తీసుకుంటారని చాలామంది అన్నారు. సో, నేను చెప్తున్నాను. ఏంటి అంటే గనక చాలామందికి దేవుళ్ళుంటారు, గుళ్ళకెళ్తారు, పుట్టలుంటాయి. పుట్టల దగ్గర గూడా ఎంట్రుకలు తీయించుకుంటారు మాక్సిమం. నాకు తెలిసినంత వరకు దేవుని గుళ్ళల్లోకి పుట్టల దగ్గరికెళ్ళి పుట్టెంటుకలైతే తీయించుకుంటారు. సో, ఎవరి సాంప్రదాయం వాళ్ళది గదా! ఇంక మాకేంటి అంటే గన ఇలా గుళ్ళు గాని, పుట్టలు ఇట్లా ఏం లేదండి. ఇలా రామస్వామి పటం ఇంటి దగ్గర అంటే ఇంటి బయట పెట్టేసుకొని ఇలా మేమైతే పుట్టెంటుకలు తీయించుకుంటాం. ఇది మా ఆచారం. సో, చాలామంది అడిగారు ఇలా గూడా తీయించుకుంటారని. సో, తెలియని వాళ్ళుంటారు గదా! అందుకని షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే గిన మా వారికి గూడా ఒడిబియ్యం పోస్తారు. ఇంకా అదైతే కింద పడుతుంటే అటు సైడ్ వేసుకొని చెప్తూ ఉన్నారిక్కడ. మగవాళ్ళకి గూడా ఒడిబియ్యం పోస్తారని గూడా చాలామంది నన్నడిగారు. డిస్కషన్ వచ్చిందనమాట. సో, మా సైడ్ వాళ్ళైతే ఇక్కడ అదే మా అత్తమ్మ సైడ్ వాళ్ళైతే గిన ఖచ్చితంగా అబ్బాయిలకు గూడా ఒడిబియ్యం పోస్తారు. అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్‌కైతే ఒడిబియ్యం అనేది పెడతారు. ఇంకా కొన్ని పద్ధతులు ఎవరి సైడ్ వాళ్ళ పద్ధతులుంటాయి గదా! అలా. ఇలా పద్ధతులైతే కొంచెం ఇలా ఉంటుంది. ఆహ్, కొ ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి. మనం ఇదేనా ఇది ఒక్క పద్ధతే అన్నీ పాటించాలని ఏం లేదు గదా! ఏ ఏరియాని బట్టి ఆ ఏరియా పద్ధతులనేది ఉంటుంది. ఒక ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టా.